హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలగా సాయి టెర్రస్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో గ్రాఫ్టెడ్ మొక్కలు కొనేటప్పుడు వాటి గురించి వారిని కొద్దిగా అడిగి తెలుసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, చూడండి, ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకొచ్చిన మొక్క అనమాట. ఇది స్వీట్ లెమన్ అని చెప్పేసి ఇస్తే తీసుకొచ్చాను, సప్తగిరి నర్సరీ నుండి. ఫ్రెండ్స్, ఇది నాటిన ఒక 1.5 ఇయర్ దగ్గర అయిన తర్వాత ఇలా మొలిచేసి ముళ్ళు వచ్చేసాయి. యాక్చువల్లీ స్వీట్ లెమన్ అన్న దానికి ముళ్ళలు రావు, కానీ ముళ్ళలు వచ్చేసి. కానీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఎందుకు మంచిదని చెప్పేసి నేను వాటిని కొద్దిగా ప్రూమింగ్ చేస్తే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి కొమ్మలు కూడా దగ్గర కత్తిరించాను ఫ్రెండ్స్. అయినా మళ్ళీ చిగురు పెట్టుకొని వచ్చేసింది, కానీ అది ఎక్కడ మనకి కాయ కాసినట్టు ఏం కనపడలేదు. అప్పుడు మళ్ళీ నేను లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ నేను కడియం వెళ్ళి సప్తగిరి నర్సరీకి వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళని అడిగాను, ఇలాగ అయింది, ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు చెప్పారు అనమాట. ఎప్పుడైనా గ్రాఫ్టెడ్ మొక్క అన్నది మనం తీసుకున్నప్పుడు దానికి ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేశారో ఆ ఏరియా నుండి ఏమైనా కొమ్మలు గట్రా వస్తే మాత్రం, ఇవ్వండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను తీసుకున్నది కొత్తగా తీసుకున్నది అనమాట. ఈ గ్రాఫ్టెడ్ ఏరియా నుండి ఏమైనా మొక్కలు కొమ్మలు చిగురులు ఏమైనా వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, అది తీసేయాలట. మనకి తెలియదు, నాకు తెలియక అది మామూలు వదిలేస్తే అక్కడి నుంచి అలా మొక్కలు వచ్చేస్తే అది చిగులెట్టిందని నేను అనుకొని వదిలేసాను. చూడండి, ఇది గ్రాఫ్టెడ్ అనమాట ఫ్రెండ్స్. ఈ ఏరియా వరకు మనం నాటుకోవాలి, లోపల మట్టిలోని ఈ టాప్ పార్ట్ వరకు అక్కడ వరకు నాటేస్తే ఇంకా అక్కడి నుండి చిగులు రావు అంట. సన్లైట్ పడదు కాబట్టి చిగులు రావు అని చెప్పినారనమాట వాళ్ళు. అందుకని ఈసారి తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ దాన్ని నేను వేరే ఒక 1 వీక్ తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, నర్సరీ నుండి మనం తెచ్చుకున్న వెంటనే వాటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేయకూడదు. మొక్కలు ఒక 10 రోజులు అలా వదిలేస్తే ఇక్కడ క్లైమేటిక్ కొద్దిగా చేంజ్ అవుతుంది, అలవాటు పడతాయి కాబట్టి అప్పుడు తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ నర్సరీలోని తీసుకునేవన్నీ బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఇంతకుముందు నేను సపోటా ఒకటి తీసుకున్నాను, తర్వాత ఇంకా ఏంటి స్టార్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగా ఈల్డ్ అయ్యి వచ్చింది, కానీ ఒకటే నాకు ఫెయిల్ అయ్యింది. ఇది గ్రాఫ్టెడ్ మొక్క, అది నాకు తెలియక అలా నాటడం వల్ల అలా జరిగింది ఫ్రెండ్స్. ఇక మీద మీరు తీసుకుని ఎప్పుడైనా మొక్కలు తీసుకొని పెంచుకోవాలనుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ మొక్క తీసుకున్నప్పుడు ఆ విధంగా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. మట్టిలోకి పూర్తిగా మనం ఆ గ్రాఫ్టెడ్ అంతా పూర్తిగా నాటించుకుంటే బాగుంటుందండి ఫ్రెండ్స్. చూసారా, ఇక ఇందులోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దాన్ని ఏదైతే పాలిథిన్ ఉందో ఆ పాలిథిన్ మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని అందులో జాయిన్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.